రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, ఇదేనా వైఎస్ఆర్ పాలన అంటే అంటూ మనం అడుగుతుంది కాదు, సీఎం జగన్ పై తన సొంత చెల్లి వైఎస్ షర్మిల చేసినటువంటి కామెంట్స్ అన్నమాట. సో బయట వాళ్ళు అన్నారంటే అర్థం ఉంది, కానీ సొంత ఇంట్లో చెల్లె అంటుందంటే వారు దానిపై ఏ విధంగా ఊహించుకోవాలో చూసుకోవాలో జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం జగన్ టార్గెట్ గా కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెలరేగిపోతున్నారు. పలు అంశాలపై ప్రతి సభలో జగన్ ను నిలదీస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి జగన్ పై నిప్పులు జరుగుతున్నారు. తాజాగా బాపట్లలో కాంగ్రెస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా షర్మిల విరుచుకుపడ్డారు. చంద్రబాబు కనీసం ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా కోసం బీజేపీతో కొట్లాడలేకపోయారు. ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేకపోయారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు కొట్లాడడం లేదని నిలదీశారు. ఆ రోజు జగన్ అన్న చెప్పిన మాట, అందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దామని అన్నారు జగన్ అన్న. మరి జగన్ సీఎం అయ్యాక ప్రత్యేక హోదా కోసం ఎంతమంది రాజీనామాలు చేశారు, మూకుమ్మడిగా ఎంతమంది రాజీనామాలు చేశారు? రాజీనామాల సంగతి సరే, కనీసం ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలని ప్రధాని మోడీని నిలదీయగలిగారా? ఒక నిజమైన ఉద్యమం అయినా చేయగలిగారా? అలాంటి మీరు ఆ మాట మీద నిలబడేది. వైఎస్ రాజశేఖర రెడ్డి మాట తప్పకుండా మడమ తిప్పకుండా పరిపాలన చేశారు. మాట కోసం ప్రాణమైన ఇచ్చే వ్యక్తి వైఎస్ఆర్. జగనన్న మద్యపాన నిషేధం అన్నారు, ఆ మాట నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదా అన్నారు, ఆ మాట నిలబెట్టుకోలేదు. ఇదేనా వైఎస్ఆర్ ఆశయాలు నిలబెట్టడం అంటే? ఈ రోజు రాష్ట్రం అప్పుల కుప్పలా మారింది. 8 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఇంత డబ్బు తెచ్చారే, మరి మన రాష్ట్రంలో దేనికి ఉపయోగించారు? రాజధాని కడదామంటే డబ్బులు లేదు, పోలవరం కట్టుకుందామంటే డబ్బులు లేదు, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుకుందామంటే డబ్బు లేదు, ఆఖరికి రోడ్లు వేసుకుందామంటే కూడా డబ్బు లేదు, జీతాలు ఇవ్వాలంటే డబ్బు లేదు అంటూ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు షర్మిల.